బ్లాక్ బస్టర్ చేద్దాం కదా. పట్నాము పోతావు బావో బాపు దోరా నాకేమి కొంటావే బావో బాపు దోరా. కాదు ఇదేంది ఈ ఏసాలేంది నేను నేర్పిస్తున్నా ఇప్పుడు ఇట్లా ఇది ఇట్లా ఇది ఇంకా స్నానం కాలేదా? కాలేదు కదరా. ఇప్పటికీ రాత్రి రామ జాతర లేదా? అప్పుడు అందరు స్నానాలు అయిపోయినాయి, షూటింగ్ స్టార్ట్ అయింది. అయింది కానీ ఇప్పుడు నేను కొద్దిగా అటు ఇటు తిరిగి ఉండే టిఫిన్స్ అని అటు అని ఇటు అని. తమ్ముడు కారు తెత్తానికి పోయిండు. నువ్వు ఎట్లా అభినందన్ ఉన్నాడు కాబట్టి నేను చూసుకుంటాను అట్లా. అభినందన్ని అత్త మాకు ఇచ్చేసత్తా, మనం స్టార్ట్ చేద్దాం. పో నువ్వు తొందర స్నానం చెప్పు. రెడీ అయినట్టేనా? నేను రెడీ అయిపోయాను. మా చెల్లి హీరోయిన్ అని ఫీల్ అవుతుంది, సో హీరోయిన్కి వేస్తున్నాను అనమాట. నేను చూసారా, నేను వేస్తున్నాను హీరోయిన్ని. గదే నేను షాక్ అవుతున్నా. మరి ఫస్ట్ హీరోయిన్ ఇక్కడ కూర్చుంది, నువ్వేమో తప్పట్లేదు. ఇంకా టిఫిన్ చేసిరా? లేదు ఇంకా, ఇప్పుడు హెయిర్ వేసేసి టిఫిన్ చేసిస్తాము. ఓకే, నేను అమ్మ దగ్గరకు పోయేస్తా. సాంగ్ మాత్రం చాలా బాగుంది, అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నువ్వు చెప్పినందుకన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నేను మీ రాధమ్మ కూతురు. బాయ్. ఎందుకమ్మా అది ఏంటిది? దృష్టి తలగకుండా అరికాలకు అరిచేది. నాకెందుకు? నాకేం తగ్గుతుంది అట్లా అమ్మ ప్రేమ. చూడరు తల్లి ప్రేమ ఇట్లుంటుంది. వాళ్ళకి అట్లా ఏ పెడితే చిన్నప్పుడు పెట్టాలి కానీ ఇప్పుడు పెద్ద వినోళ్ళు పెడుతుందని అంటారు. ఇక అరిచేపట్టు చిన్నప్పుడు పెట్టాలి కానీ ఇంత పెద్ద అయినోళ్ళు పెడుతుంది అని అంటే ఇట్లా పెద్దోళ్ళైనా పెట్టచ్చు, చిన్నోళ్ళైనా పెట్టుకోవచ్చు, మంచిది అన్నట్టు. ఇలా దెయ్యాలు ఏది ఉన్నా కానీ, ఇక నరజిస్ట్ ఉన్నా దెయ్యాలైనా ఏదైనా కానీ తలగదు. ఇప్పుడు చెప్పు, మా తమ్ముని చెప్పు. అక్కడ వేసుకుంటా అంటే ఇట్లా వంగ ఆలీలు చూస్తారు, ఎక్కడికో అనుకుంటారు. అక్కడ వేసుకుంటా మళ్ళీ మరకలు ఇంతకుముందు ఏమో అడుగుతున్నావుగా. ఇక్కడికి పక్క పండే కదా. లగేజ్ మొత్తం ఇక్కడనే పెట్టండి. పోయింది. ఏం చేస్తున్నావు అమ్మా? రీలా? అబ్బా మన పాటకు వచ్చి అట్లేం లేదుగా. మీరు లోపడుకోరి అన్న, ఇక్కడ ఉంటావు. అలా సిగ్గు అవుతుంది. ఓ ఇద్దరా? కానీ ఛార్జింగ్ అయిపోదు, ఇక జల్దీ చేస్తారు. బాగా కోడిగుడ్లకేను. ఇంట్లోనే గింత తెల్ల కొడుతుంది, బయట పోతే లేట్ అవుతుంది. తొందర వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ షూటింగ్కు వర్షం, నిన్న నైట్ ఫుల్ గాలి, ఆ రోజు కూడా ఫుల్ గాలి. కరెక్ట్ సింక్ అవుతుంది. ఉన్నాడు కానీ ఇది కూడా బ్లాక్ బస్టర్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకోళ్ళన్నా పడతారు ఇలా? ఫుల్ అయిపోయిందా? మీరు ఎక్కడో చూసినట్టుంది మీ ఇద్దరు. మళ్ళీ స్టార్ట్ ప్రాంక్. కిడ్నాప్ చేసిరా? మరాఠీ దివ్య. దా తల్లి ఎక్కు. బండి మీద తీసుకోవాలి వాళ్ళే, మా అమ్మ వాళ్ళేనా? ఏం కాదు, పడతారు. పడకపోతే ఎవరినొకరు బండి మీద ఎక్కించుకుంటా. ఇక్కడికి వచ్చిన డ్యాన్సే కానీ. అమ్మా దా. అమ్మా నువ్వు ఉన్నావు ఇలా వీడియోలో? మరి గట్లా పోయినా సరే అత్త క్యారెక్టర్, నువ్వు ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ ఉండు. ఏదో ఒక క్యారెక్టర్ ఉంటాయి పో అమ్మా. ఫస్ట్ మన హీరోయిన్ ఈ అగ్గి పెట్టే కొంచెం ఇబ్బంది అవుతుందని లైటర్ కొనుకొచ్చుడైంది.
మొక్కపోతే బాధపడుతుంది హీరోయిన్. అందరికి లెక్క పెడుతురు అక్కడ 1 2 అంటుర్రు. బలం చూపెట్టు. గ్లాసెస్ మెల్లక కొట్టిందా? నాకే అనుకున్నా, మీకు కూడా 4-5 సార్లేనా? అమ్మయ్య సాటిస్ఫై. ఆనందమైందిగా. అందరు ఒకటే దెబ్బ కొట్టిరు మొన్న. ఇప్పుడు అందరికి 2-3 సార్లు అవుతుంది. కెమెరామెన్ ఏం చేస్తారు ఇద్దాం. అయిపోయింది. బలవంతుడే కెమెరామెన్. ఇక్కడనే మన ప్రతి పండుగ ఇక్కడ జరుపుతాం. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. కెమెరామెన్ రంజిత్ వెంకటేశ్వర స్వామి కంటే దండం పెట్టుకో. ఆల్రెడీ పెట్టుకున్నాను, మళ్ళీ ఒకసారి పెట్టుకో. తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఒకటే సెట్ చాలు తీసినావు. పోయింది. బాగా నవ్వకు, ఎనర్జీ మొత్తం పోతుంది. మీరు నైట్ నన్ను 10కి చూసినా కూడా నేను ఇదే ఎనర్జీతో ఉండకపోతే నన్ను అప్పుడు అనండి. చూద్దాం మళ్ళీ నైట్ తీస్తా. నేను కూడా ఆటోలోనే పోతున్నా. డాన్సర్స్ మీరు ఫోటోలు దిగరా? వేసాము. ఓ మళ్ళీ గిది వచ్చింది ఏంది గుడిసే చాటుకు. పాయ జోడే సేడే వచ్చేట ఎట్లా పెట్టుడు చెప్పు వాళ్ళకు. రండి డైరెక్ట్ నార్మల్గా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఏం కాదు, అది నవ్వుకుంటున్నా మంచిగా అవుతుంది ఫోటో. షూటింగ్ అంటే ఎవరికైనా సంబరమే. అట్లా చూస్తాందుకు ఎంతమంది వచ్చారో వాళ్ళు వీళ్ళు. చేస్తారా మీరు అందరు డ్యాన్స్ చేస్తారా? ఆ డీజిల్ కంటుకో ఫస్ట్ కొంచెం ఏమైనా పెట్టాలన్నా ఇట్లా గడ్డి. అవు పేపర్ తీసుకొస్తావు. వెదరు చల్లగా ఉండుకు టైం ఏర్పడతలేదు. స్టార్ట్ చేద్దాం. స్టార్టా కెమెరామెన్? అరే బొగ్గులు మంచు. నేను మీ రాధమ్మ కూతురు. ఎన్నిసార్లు చెప్తావు? ఓ హీరోయిన్ చూసుకోవా గుద్దటోని కొంచెం అయితే. నువ్వు మేకప్ వేసుకుంటా డ్యాన్స్ కూడా చేయొచ్చు, మంచిగా రెడీ అయితే అయిపోగా. నేనా మేకప్ ఆర్టిస్ట్లు అంటే వేరే వాళ్ళని మంచిగా రెడీ చేస్తారా? మేకప్ ఆర్టిస్ట్ రెడీ అంతేనా? ఏమో చెప్పాలనుకుంటున్నావు ఇంతకుముందు? ఏమో అందరు హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉంటే షూట్ ఇట్లా బాగుంటుంది అని చెప్పినారు కదా. మేము రెగ్యులర్గా షూట్లో కలుస్తూ ఉండే అన్ని హ్యాపీగా ఉన్నాయి, ఎప్పుడు ఇట్లా హ్యాపీగా ఉంటాం. అందరూ అలాగనే హ్యాపీగా ఉంటాం. అంటే నాకేంటిదంటే ఎవరన్నా ఫేస్ చూసింది అనుకో వాళ్ళు నవ్వుకుంటూనే ఉండాలి. ఇట్లా సాడిగా పెట్టినా ఎట్లా పెట్టినా నాకు నచ్చదు. అందుకే నవ్విపించడానికి ప్రయత్నిస్తా. కొత్త వాళ్ళతో పాత వాళ్ళతో ఇట్లే నవ్వుకుంటుంటాం, నవ్విస్తూ ఉంటాం. నిజంగా మంచిది అంటే
చూడు ఆంటీ అప్పటి నుంచి చాయ్ తాగుతారా అంటుంది, వాటర్ ఇస్తుంది, ఇంకేమన్నా అవసరం ఉందా అంటుంది. కానీ నిజంగా మంచోళ్ళు అంటే మీరు. వాళ్ళ కాదు, మా రంజిత్ గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. నువ్వేం మాట్లాడవు, నిజంగా మంచిది కాదు. టచ్అప్ టచ్అప్ డైరెక్ట్ ఫస్ట్ ముక్కు మీద వేయాలనా? జరగండి అందరు. మీరు లేవండి అటు. ఊక లేపుతున్నామని ఏమనుకోకరు, ఏం కాదు. ఇక ఒక్కరోజు కష్టపడు. డ్యాన్స్ చేపిస్తే ఏం కాదు కానీ వట్టి ఉండట్లా. డ్యాన్స్ స్టార్ట్ అయితే ఖాళీ ఏముండరు కానీ. కారు అద్దంలోకి కూడా మంచిగా కనబడుతుందిగా. నవ్వకుర్రి, సీరియస్. అందరు ఫేస్లు మంచిగా పెట్టురు ఒకసారి. అయ్యో ఇదేంద్రా మాకు బాధ అనుకుంటారు. దివ్య నవ్వుడే, తేజ్ నవ్వుడే. ఈ తమ్ముళ్ళే కెమెరామ్యాన్స్. అయితే ఈ తమ్ముడు నాకు ముందే తెలుసు, తమ్నెల్స్ చేస్తాడు, ఒక్కొక్కటి వేరే లెవెల్ చేస్తాడు. చాలామంది చేస్తారు కానీ నాకైతే ఈ తమ్ముడు చేస్తేనే నచ్చుతుంది, మంచిగా చేస్తాడు అన్నట్టు. కానీ మంచి ఫ్యూచర్ ఉంది వీళ్ళకు. ఎందుకంటే ఇట్లా చిన్న లేదు పెద్ద లేదు, టాలెంట్ ఎవరి సొత్తు కాదు. దీంతో ఇంకా 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 ముందుకోవాలి. సక్సెస్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. నేను మీకు బలం ఇస్తా, ఎప్పుడు తోడుంటా. ఇంకా ఇంకా మంచిగా తీయాలి, సరేనా? ఓకే థ్యాంక్స్. ఓకే అవుట్పుట్ చూడరి, అవుట్పుట్ చూసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయరు. కొన్నే పెట్టాలా ఫుల్లా? మరి కొన్ని అంటే కొన్నే పెడతా, ఫుల్ అంటే ఫుల్ పెడతా. చాలు చాలు, నువ్వు ఇక ఉంచుకో. ఇప్పుడే అందరికీ ఆకలితో చేస్తున్నాం. ఇది లాస్ట్ తిన్, ఇది ఒకటి అయిపోతే తర్వాత లంచ్, తర్వాత మళ్ళీ స్టార్ట్. చాలు, ఉన్నది ఒకటి. ఎంతమంది పంచుతావు? ఇంకో కావాలనన్నా చాలు, కొన్ని చాలు. మనకు కాదు పెట్టుకున్నాడు వాళ్ళకి. మల్లెపూలు మల్లెపూలే వీడున్నాడు. ఏ వావ్, కానీ మస్తున్నాయి. ఇగో మా కష్టం చూడుర్రి. అంటే కారు పోతున్నట్టు ఇట్లు ఊపాలి. అగో మా తమ్ముడు కూడా కష్టపడుతుంది. కానీ ఈ కష్టంకు తగ్గట్టు అన్న పాట మంచిగా పోతే మీరు పోయేటట్టు చేయాలి కొద్ది. అక్కడ మా వాళ్ళు చూడుర్రి. అంటే ఒకప్పుడు పనికి ఏమైనా ముచ్చట్లు మాట్లాడుకుంటారో తెలియదు, సీరియస్ ముచ్చట్లు నడుతుంది అక్కడ. మనం దానికి డబ్బింగ్ ఇవ్వచ్చు కానీ అద్దు మళ్ళా. అంటే ఖాళీగా ఉండి ఏం చేయాలని గడ్డి వీక్తుంది మా అమ్మ. ఇద్దరు సేమ్ సీర కట్టుకున్నారు ఇవాళ. నీ ముచ్చట్లు ఇటు దాకిన వాడాయి, బాగా దూరం ఉన్నా నేను. ఎంత కొంటున్నావు? ఎట్లా పోతుంది ట్రాక్టర్? ఎట్లా పోతుంది ట్రాక్టర్? మాపడికి నువ్వు అని చెప్తే వచ్చి అని విసిరేసి పోతా. రాడి రాడి. చెప్పిన చించేస్తా అని చెప్పి చించేసిన పొలం కాదన్న, జిలుగు అంతే. అంటే పొలం మంచిగా పండడానికి ఇవి అట్లా పెంచుతారు అన్నట్టు. తొక్కదానికి ఇట్లా చేతి పడి జరుపుకుంటూ పోతున్నావుగా. ఈ పొలం గట్టు మీద అన్నట్టు ఇప్పుడు సీన్. ఎక్కడోళ్ళకి అక్కడ ఆకలి అవుతుందిగా అమ్మ.
టైమా 2:37 అంటే అంతే 3 అవుతుంది దగ్గర. అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఆకలి అవుతుందమ్మా, కానీ ఇంకా కొద్ది ఉంది. ఇక ఆయనతో అయిపోతే షూటు. ఇప్పుడు తింటున్నాం, ఆకలికి తట్టుకోలేక ఇంతసేపు ఆగినాం కానీ అన్నం తింటే పోతుంది. ఇక ఇంటికి వచ్చి తిన్నాం, ఎందుకంటే మళ్ళీ అక్కడికి అన్నం కూర అందరు రోజులు జారవేయాలని చెప్పేసి. తినూరి, కడుపు నిండా తినూరి, సరేనా? కొంచెం రెస్ట్ తీసుకున్నా సరే. అయ్యో తినుకుంటా వీడియో తీస్తున్నా, మరి ఏం చేద్దాం? అంటే నేను ఏమనుకున్నా చెప్పన్నా, ఒకవేళ నేను తినుడు అయిపోయేలోపు మీరు తినుడు అయిపోతుంది, అందుకే ఒక టేక్ తీద్దామని. పెద్దక్క ఇప్పుడు అప్పటి నుంచి తింటుంది, మీరు రాకముందు నుంచి తింటుంది. కూర మంచిగా ఉందా? నిజంగా నాకు కూడా మంచిగా అనిపించింది. మా పెద్దమ్మ వండింది నిజంగా. ఒకతే కష్టపడి సిలిండర్ మీద, అంటే అండరాదుగా పెద్ద బాసన్లు కదా, అక్కడ మట్టి తెచ్చి పోసి ఇట్లా రాళ్ళు తెచ్చి పెట్టి కట్టెలు తెచ్చి మస్తు వండింది. అయ్యో ఈ మమ్మీ నువ్వే చేసినావు వంట? అయ్యో కానీ గ్రేటే, ఓళ్ళు లేకున్నా ఒక్కదానివి మంచిగా వండినావు. తమ్ముడు అయ్యో నువ్వు అందరికంటే ఎక్కువ తినాలా, సరేనా? ఎందుకంటే లడ్డు అడ్డుకున్నావు కాబట్టి మంచిగా తినాలి. ఇక మళ్ళీ అన్నం తిని పోగా తుమ్మైందని చెప్పేసి ఇగో ఇట్లా జిట్టి తీస్తుంది. మళ్ళీ ఎవరికన్నా ఎట్లుంటుందో తెలియదు కాబట్టి స్టార్ట్ అయ్యి కానీ చెప్పు స్టార్ట్ అయ్యి నడు నడుచుకుంటా వారు మీరు. మంచిగా చికెన్ తినొచ్చినావా? చికెన్ తిన్నా, ఇక డ్రెస్ చేంజ్ చేసుకున్నా. పడుకోలే, రంజిత్ అన్న పడుకున్నాడు, ఆయనకి నిద్ర లేక. సిల్క పచ్చ సీర కట్టి, చిన్నగానే కాదు ఆమె పేరు వేరే. ఎందుకు అబద్ధాలు చెప్పినావు? నడపరాదని మంచిగా పోయి మంచిగా వచ్చినావు. మస్తు భయం పెట్టినావు తెలుసా? ఏమనుకున్నా చెప్పన్నా, ఇట్లా పోయి గుట్ట నుంచి చుట్టూ తిరిగి వచ్చినావు కదా, గింత లేట్ అవుతుంది ఇంకా అత్తలేదు, పోవాలి నా అద్దా. ఇంకా 1 minute ఉందా? ఇప్పుడు 6 అవుతుంది టైం. నైట్ షూటా? అరే నీకు ఫస్ట్ దాంట్లో మల్లెపూలే, సెకండ్ దాంట్లో మల్లెపూలే, ఈ మల్లెపూల గోల నాకు అర్థమవుతుంది. కాదు అప్ప నుంచి గిల్లు ముచ్చట పెట్టుకుంటారు కాదు. ఇదేంది ఈ ఏసాలేంది? అవి తీరి పట్టు, అవి తీరి చలి స్టార్ట్ అయింది ఇప్పుడే. కాదు ఏం ముచ్చట పెట్టుకుంటే ఏం గుసగుసలు ఆడుకుంటారు నాకు అర్థమైతే. మేము ఏం చేద్దాం ఇట్లా బోర్ కొడుతుందని మేమే ఉన్నాం. అంటే బోర్ అంటే అలా వచ్చేదాకా లేట్ అవుతుంది కదా, భయపడ్డాం. ఆడికెళ్ళి మేమేమన్నాం కదా, మేమనేమో ధ్యానం చేద్దామని అంటున్నాం. అట్లా వీళ్ళేమంటారు కబడ్డీ ఆడదామంటారు. ఇప్పుడు ఏది బెస్ట్? ఇప్పుడు నైట్ అయింది, డ్యాన్స్ చేద్దామంటే కెమెరా మంచి రాదు. ఇప్పుడు నైట్ అయింది, కబడ్డీ ఆడడం అంటే ఏమైనా దెబ్బలు ఇట్లా తాకినాయి అనుకో, ఇంటికాడ అమ్మోళ్ళు. అందుకే సరే ఇగో మీకు కూడా చెప్పన్నా, ఆ 2 వద్దు, నేనేమన్నా కొనుకొత్తా, మంచిగా తినుర్రి, లేకపోతే థమ్స్అప్ తీసుకురన్నా తాగుర్రి, వట్టిగా ఇక్కడ కూర్చోరి అంతే, ఏం చేయకూరి, వట్టిగా కూర్చుందాం. నేను పోయి థమ్స్అప్ తీసుకొస్తా, సరేనా? నేను పోను, ఫోన్ చేసి తెప్పిస్తా. గణేష్ బాబు ఏం తెమ్మంట, లేకపోతే వాళ్ళని తీసుకురమ్మంట. నేను కూడా పోను, ఎందుకంటే మిమ్మల్ని లిస్ట్ పెట్టి నేను పోను కదా. ఇక్కడ కూర్చుందాం సరేనా? ఎందుకంటే మీరు భయం ఉంచుకోకూరి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ పెద్దమ్మ తల్లి ఉన్నది. ఇది మనూరు లెక్కనే, మనూరు పక్కపంట ఊరు అయినా కానీ ఇది మనూరే కాబట్టి. కాదు ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పింది గుర్తుందా? నేను కుక్కలకు భయపడా, కుక్కలు అత్తే ఎల్ల కొడతా అన్నావు. కుక్కలు బాగున్నాయి కానీ భయపడద్దు, ఎల్ల కొట్టాలి సరేనా? నేను మీతోటే ఉంటా కాబట్టి మిమ్మల్ని కాపాడుకుంటా. మన రాధా ఫోక్స్ ఛానల్లో రాత్రి సాంగ్ రిలీజ్ అయింది, మీరు అందరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు కొత్త సాంగ్ రాబోతుంది. మేము చెప్పడం కాదు, రాధా ఫోక్స్ ఛానల్లో మీరే చూడండి, చాలా బాగుంటుంది. ఈసారి అయితే సాంగ్ బ్లాక్ బస్టర్. ఎందుకు అనుకుంటున్నారా? ఈసారి ఆ సాంగ్లో నేనున్నా కాబట్టి. అందరు కామెంట్ చేసిర్రు పోయినసారి ఆ సాంగ్లో ఎందుకు లేవని.
నేను మా ఫ్యామిలీ వాళ్ళ ఊరికి వెళ్ళిన, అందుకే చేయలేకపోయినా. ఈసారి మాత్రం సాంగ్ చాలా బాగుంది. నేను ఇందులో చేసిన, నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి చేసిన. మస్తు ఉంటుంది సాంగ్, అయితే చూసేయండి. నిజంగా చెప్తున్నా, నిజంగా వీళ్ళ మాటలలో కాదు కానీ నిజంగా మీకు నచ్చుతుంది. ఒక్కసారి రాధా ఫోక్ ఛానల్కి వెళ్ళి చూడండి. అలాగే రాధా ఫోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు వీడియో ఉందని చెప్పేసి పొద్దుగల లొకేషన్ కాడికి ఆ ఇల్లు దగ్గరికి పోయిర్రు. ఎంతసేపు అవుతుంది? ఇక అప్పటి నుంచి ఇక్కడనే కూర్చున్నాం. మాకేమో సీకట్ల భయం పడుతుంది, ఒక్కొక్కరికి తోడు. అమ్మో అనద్దు, అది సైకిల్ మీద ఒక ఆయన వస్తుండు. వీళ్ళు ఏది చూసినా కానీ భయపడుతురు, నన్ను భయపడుతురు. కానీ ఇగో నేను భయపడకుండా వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. ఇగో వాళ్ళు అత్తురంట, ఫోన్ చేసిన, ఏం భయపడకూరు సరేనా? అంటే నీళ్ళని చూసుకొని స్టార్ట్ మ్యూజిక్. సరే ప్రాక్టీస్ చేసుకుంటురా. సరే గిజ్జుడు తల్లి, మన ఆటో అక్కడ చెట్టు కింద ఉన్నది. అక్కడ చెట్టు కింద మొత్తం సీకటి ఉంది ఆడ. అక్కడికి ఎవరైతే పోయేస్తారో ఒంటరిగా ఒక్కోళ్ళే పోయాల్సిన వాళ్ళకి అంటే గిడి దాకా అంటే ఇక్కడ ఓన్లీ లైట్ అదే ఇద్దరైనా ముగ్గురైనా వద్దు, ఆడ కుక్కలు పోయినాయి గిజ్జుడు. ఈ నైట్ టైంలో అంత సాహసం చేయొద్దు, ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు. అందుకే మనం జాగ్రత్తగా అందరం కలిసి కట్టుకుందాం సరేనా? మీ చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం నేను ఉంటా. ఇగో నైట్ టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది టైం. అబ్బో అరా, ఇంకెంత అవుతుంది రా? పట్టచ్చా టైం? పడుతుంది 12, ఇంకా 11 వరకు అయిపోతుంది. ఓరి అక్క, ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి వచ్చిన గుట్టకాడు ఉన్నారు. పో అక్కడ అబ్బాయిలు మళ్ళీ తాగి అట్లా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన కానీ నేను ఉండాలి మళ్ళీ. యాక్టివ్గానే ఉన్నావా? పొద్దుగల చెప్పిన మాట గుర్తుందా? సరే నేను అక్కడికి పోతున్నా, చూసుకో. టైంపాస్ కాక ముగ్గు కట్టబట్టి ఎత్తుంది కానీ మస్తు వేసిందిగా, నిజంగా మంచిగా ఏర్పడుతుంది. ఇక ఇదేదో పొద్దుగాల ఇంటి ముందర ఎత్తే మస్తు కొడుతుంది, మంచిగా వస్తుంది, మంచి టాలెంట్ ఉంది. నువ్వు కూడా ఎత్తావా? కానీ అద్దు, ఇగో ఈ నైట్ అది తెల్లారి మీ ఇంటి కూడా ఎప్పుడు పడితే అప్పుడు కట్టబట్టి ఇట్లా అయితే మంచిదో కాదో మనకు తెలియదు కాబట్టి సాలిగా మంచిగా ఉంది. మా బావ అయితే ఆటే నడుపుతుండు. ఫస్ట్ హీరోయిన్కి ఇవ్వాలి. ఓ ఆల్రెడీ తాగుతున్నావా? అదే థమ్స్అప్ అన్నావు అక్కడ, తీసుకొస్తాను పోయేసరికి మా తమ్ముడు చూసి మీ భాషలో ఏమంటారు? థమ్స్అప్ దారు లోపల కూర్చున్నారు. ఏమైంది, అలసిపోయినావా? కొంచెం రెస్ట్ అన్నట్టు, థమ్స్అప్ తాగితే కొంచెం దూపారుతుంది. తీసుకుంటున్నాను. వాళ్ళ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం ఆగుతున్నావా? అట్లా ఎప్పుడైనా షేర్స్. ఇంకిద్దరా? అబ్బో లెక్క పెట్టుకున్నావా? 4 ఫ్రెండ్సా? పురుగులు వస్తున్నాయా? లైట్ పెట్టద్దు. అవునవును, లవ్ ఏంగా చేస్తారు కానీ తాళి కట్టంగా చేతులు అనుకుంటారు కాబట్టి. ఎందుకంటే జీవితం అక్కడికి అయిపోయిందని అర్థమవుతుంది. అదే పెళ్ళైన వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చెప్తున్నారు అన్నట్టు. అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఇగో ఉమా, ఇగో దివ్య కంటే రంజిత్ గారు మంచిగా కొట్టాలి. మేకప్ మంచిగా వేసారేనా? ఆయనకి వేసినాక నాకే, నేను చూస్తూనే కానీ నన్ను చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వేయాలి కదా. సరే స్టార్ట్. చెప్పినా కదా నేను షూట్ అయిపోయి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది. మార్నింగ్ 9కి చెప్పినా నేను, నైట్ అయినా కూడా నేను యాక్టివ్గానే ఉంటా, నాలో ఎనర్జీ అసలు తగ్గదని. మొత్తం షూట్ అయిపోయేదాకా యాక్టివ్ ఉంటుంది, అయిపోయినాక కలాస్
అయిపోయినాక కూడా ఇట్లాగే ఉంటా. కాదు లాస్ట్ది ఇది కూడా నేనే నేర్పిస్తున్నా. ఇప్పుడు ఇట్లా ఇది ఇట్లా నన్ను బుక్ చేస్తారు కానీ నేనే నేర్పించిన వాళ్ళకు. టైం బాగా వేస్ట్ అవుతుంది. ఒకటే టేక్లో వేసేయాలా? రెడీ? 1 2 3 రెడీ. చేతులు నొత్తున్నాయా? పైన అవుతలేదు అసలు పట్టుకుంటే. కానీ కష్టమవుతుంది ఊగా పట్టుకొని ఒక్క టేక్ కాదు కదా, 10-20 టేకులు ఉన్నాయి కాబట్టి కష్టాలు ఇట్లున్నాయి. మరి ఏం చేద్దాం? అందరైతే పోయిర్రు. ఏం కాదు, కొంచెం ఆపట్టుకో. ఆడ మన ఊళ్ళే, మన సొంత ఊర్లే ఉన్నదిగా, మంచిగా చేయాలి. పనుందా? ఆఫీస్కి పోవాలనా? సరే, ఎంత లేట్ అయినా కానీ మెల్లవో, సరేనా? జాగ్రత్త. కాదు మరి వాళ్ళు ఇప్పుడు అయిపోయినట్టే కదా, అందరు కలిసి చిటి వెళ్తారు. నేను ఇంటికి వెళ్ళి సామాన్ తీసుకొని అట్లనా? సరే మరి జాగ్రత్తగా మెల్ల. ఓకే. ఇది మా సంతూరు, అంటే మా ఊర్లో మేమే చేస్తున్నాం అన్నమాట. చూడు ఎంత నైట్ అయింది, 11 అవుతుంది. ఇగో ఇంత కష్టపడుతున్నాం. ఒకటే పూట అన్నం, పొద్దుగల టిఫిన్ చేసినామంటే ఒకటే పూట అన్నం తిన్నాం. ఇక మా ఫ్రెండ్స్ వచ్చిర్రు. హాయ్. ఏ నారి నమస్తే. బాక్స్లో ఛార్జింగ్ అయిపోయిందని ఫోన్ తోటి పెట్టినాం పాట. ఒక రీల్. ఆ పాట ఈ పాట పోతుంది. హిట్టా మంచిగా వచ్చిందా? మొత్తం అలసిపోయినావు కానీ మంచిగా ఉన్నారు. తీసుకుపో. ఇగో ఏడు ఇప్పటిదాకా నిద్రపోకుండా మా కోసం ఉన్నాడు. అంటే ఆదివారం కాబట్టి ఉన్నాడు, లేకపోతే బడికి వచ్చి వండుకుంటున్నాడు. చూడు ఏం లేవన్నావు, కార్లో ఇన్ని అనం వెళ్తున్నాయి. ఇంకోటి ఉందా? తీయు బాక్స్ది. అదే ఇంట్లో పెట్టినా. ఆ చిన్న తమ్ముని దగ్గర ఉండొచ్చు. మంచిగా పట్టుకో. అరే ఇవన్నీ ఇంట్లో పెట్టు లక్కీ, సరేనా? మన ఇంట్లో పెట్టిపోయా, రేపు పొద్దులో తీసుకుందాం. మీ ఇంట్లో పెట్టిపోరా. మీ ఫ్రెండ్స్కి అన్నం వేసి కూరేసి తినబెట్టు, సరేనా? ఇక్కడ ఉన్నాయి అన్నీ. అందాది ఏంటిది? ఉన్నాయి, సరిపోతుంది అందరికీ. హేయ్ కొంచెం కొంచెం అయ్యు, అట్లా అనద్దు. నువ్వు అందరికీ సగబెట్టాలి. సరే రంజిత్ బాబాయ్ అత్తల్లే ఆల్ సెట్. ఇప్పుడు కొట్ల పోతారు, రైకలు పోతారు, ఇవన్నీ ఇచ్చేయాలనా? ఎటు చేసి ఊరి అక్క మీ కష్టం మామూలుగా లేదు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క కడ తెచ్చారు, కానీ ఓలేయాలకు అప్ప చెప్పాలి తీసుకున్న కాడ అంతే. తమ్ముడు వాళ్ళని దించేసత్తాను వేయండు. వీళ్ళందరికన్నా వేసారేనా? వీళ్ళకి కూడా రావచ్చా? కొంచెం దీన్ని పడుకోరు, సరేనా? ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది, కానీ కడుపులో ఆసరు లేదు. ఒకటే పుట్ట తిన్నాం. కొంచెం తినూరి, మా వాళ్ళు వంట చేసిర్రు, కానీ వాళ్ళకు కూడా అన్నం వేయి, సరేనా? లేట్ అయినా సరే మెల్లగా పోయి. నిన్న వంటలు చేసిన బోళ్ళన్నీ ఇక మా అమ్మకి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇక తోమెత్తుండు మా చిన్న తమ్ముడు. పొద్దుగల కూడా నవ్వుడేనా? నేను షాక్ అయినా. నాకు నేను నవ్విన కూడా వచ్చింది ఇప్పుడు. నేను అందరిని ఎత్తుకో. ఈ వీడియోలో ఉన్న సన్నివేశాలు అయితే ఎవరిని కూడా ఉద్దేశించి కాదు, ఎవరు కూడా తప్పు పట్టకండి. ఎందుకంటే అందరినీ నవ్వించడం కోసం, అలాగే మా కష్టం మీకు చూపెట్టడం కోసమే ఈ వీడియో అయితే తీసిన. అక్కడక్కడ ఇట్లా ఫన్నీగా మాట్లాడుతున్నాను చెప్పేసి ఏమనుకోకూరి, సరేనా? అలాగే మన సాంగ్ అయితే వచ్చేసింది. మరి మనం అనుకున్నంత వ్యూస్ అయితే ఓలేవు, చాలా తక్కువ వ్యూస్ పోయినాయి. చూసిన వాళ్ళు అయితే కొంచెం సైలెంట్ ఉండకుండా ఒక 10 మంది కన్నా షేర్ చేయండి. అట్లా షేర్ చేస్తే ఈ సాంగ్ అనేది రీచ్ అవుతుంది, మా కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉంటుంది. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.